మెదక్ పట్టణంలోని బాలికల పాఠశాలలో అల్పాహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ విద్యార్థులందరికీ మంచి పౌష్టికాహారం అందించాలనే సంకల్పంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారని ఎమ్మెల్యే అన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు లేటుగా రాకుండా త్వరగా పాఠశాలకు చేరుకొని మంచిగా చదువుకొని ఉత్సాహంగా ఉండాలని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సూచించారు. ముద్రా సంఘం పక్షాన బండి గోపాల్ గారు మీరు కూడా ఏది జరిగితే దీన్ని ఫుడ్ తీసుకోవడం, న్యూట్రిషన్ తీసుకోవడం, మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల డైజెషన్ సిస్టమ్ కూడా కరెక్ట్గా ఉండి హెల్త్ బాగుంటుంది. అంటే ఇన్ని విధాల డ్రాప్ అవుట్స్ ఉండవు. తర్వాత మీకు ఏ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం, కాన్సన్ట్రేషన్ పెరగడం కోసం, సౌకర్యంగా ఉండి మంచి న్యూట్రిషన్ ఫుడ్ అందడం వల్ల మీ కాన్సన్ట్రేషన్ కూడా చెప్పే విషయాల పట్ల అవగాహన చేసుకోవడానికి ఈజీ ఉంటాను ఉద్దేశం కొద్దీ మన ముఖ్యమంత్రి గారు ఈ స్కీమ్ను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మొత్తం దేశంలో అమలు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంటి వెలుగు ఒక్క పథకాలు ఉంటే మొన్ననే 3 రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ వారి రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ పథకాల గురించి కూడా మాట్లాడితే అంటే తమిళనాడులో ఈ పథకాలు ఫస్ట్ మొదలైంది. తమిళనాడులో అక్కడ కూడా ఈ పథకాలు మొదలైంది కాబట్టి సీఎం సార్ అది వారి దృష్టికి వచ్చిన తర్వాత ఒక సీనియర్ టీమ్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కి తమిళనాడుకి పంపించి